వెల్కమ్ టు పద్మ రెసిపీస్ అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చి కాకరకాయ పకోడీ అండి. దానికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయలు ఇలా బారుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 4 కాకరకాయలు తీసుకున్నానండి. 1 కప్పు శనగపిండి, హాఫ్ కప్పు ఫుల్ కప్ కాదండి, కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి. ఇప్పుడంతా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ ఇలా కలుపుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు వేడెక్కింది ఆయిల్. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఇలాగా చూసారు కదండి, ఎర్రగా కరకరలాంటి ఇలా కాలాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదండి, కరకరలాడే కాకరకాయ పకోడీ ఎలా రెడీ చేసుకున్నాను. ఇది షుగర్ పేషెంట్స్కైనా నార్మల్గా ఎవరైనా తినొచ్చండి. చాలా మంచిది. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.